500 గజాల నుంచి 1000 గజాల ప్లాట్లు కొనే వాళ్ళ సంఖ్య తగ్గింది అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అట్లాగే 25 లక్షల నుంచి 35 లక్షలు ఈ అపార్ట్మెంట్లు కొనే వాళ్ళ సంఖ్య కూడా భారీగా పడిపోయింది. దీనికి ఏంటి రీజన్, కారణం ఏమైంది అంటున్నారు? ఇప్పుడు దీనికి ప్రజెంట్ ఏంటంటే ఒకటి స్ట్రక్ కావడానికి కారణం అయితే ఎలక్షన్ మూమెంట్లో మనకు మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది ఒక కారణం అనుకోవచ్చు. క్యాష్ ఫ్లో అనేది వరుసగా తెలంగాణ ఎలక్షన్స్ దగ్గర నుంచి మనకు ఈ 1 ఇయర్ నుంచి మనకు ఈ ఎలక్షన్స్ అంటే నడుస్తూ ఉన్నది. ఆఫ్టర్ ఎలక్షన్స్ అనేది ఇప్పటికంటే బెటర్గా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఇన్వెస్ట్మెంట్ను ఆపే పరిస్థితి ఉండదు కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైదరాబాద్లో సుమారుగా ఒక సర్వే ప్రకారం 5 లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ మీద డైరెక్ట్ ఇండైరెక్ట్ గా డిపెండ్ అయి ఉన్నాయి. 5 లక్షల కుటుంబాలు. ఇప్పుడు ప్రతి ఇంట్లో చూడండి, వాళ్ళు ఏ జాబ్ అన్నా చేయనియండి, ఖచ్చితంగా వాళ్ళకు ఒకరికి ఒక రియల్టర్ ఉంటాడు. కాబట్టి అంత అవేర్నెస్ వచ్చింది. సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కావచ్చు, దీని మీద ప్లాట్ కొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కొరకు తెలుసుకుంటున్నారు. దాన్ని రియల్ ఎస్టేట్కి అప్లై చేస్తున్నారు. ఇప్పుడు రామారావు గారు కూడా వేరే ఫీల్డ్ నుంచి, మనం శ్రీమిత్ర నుంచి అక్కడ నేను కూడా కొంత అక్కడ రియల్ ఎస్టేట్లో డబ్బులు చూశానని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఏ ఫీల్డ్ ఉన్న వాళ్ళైనా కూడా ఇమీడియట్గా టర్న్ అయ్యే ఫీల్డ్ రియల్ ఎస్టేట్. ఎక్కువ లాభాలు చూసేది కూడా రియల్ ఎస్టేట్లో అంతే. టేక్ ఆఫ్ పొజిషన్స్ అలానే ఉంటాయి, డౌన్ ఫాల్స్ కూడా అదే విధంగా మనం తెలియకుండా పోతే దాంట్లోనే ఉండే పరిస్థితి ఉంటుంది. సార్ శ్రీనివాస్ గారు ఒకటి చెప్పండి సార్. ఇంతకుముందు నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ అలాగే రియల్ ఎస్టేట్లో పండిపోయిన ఒక మిత్రుడు, అంటే ఇక్కడ రాలేకపోయాడు, ఆయన చెప్పాడు నాకు, రియల్ ఎస్టేట్ నమ్ముకొని ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. గత 6-5 నెలలుగా ఎలాంటి సేల్స్ లేక కంపెనీలు కూడా కుదేలయ్యే పరిస్థితి, అసలు కోలుకుంటాయా లేదా అనే స్థాయిలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇది నిజమేనా సార్? వాస్తవమే. ఇప్పుడు సార్ చెప్పినట్టు 100 కోట్లకి ఎకరం అమ్మిన దగ్గర ఎలా బిల్డ్ చేస్తారు సార్? ఇప్పుడు మధ్యతరగతి, ఇప్పుడు 80% పాపులేషన్ మధ్యతరగతి, పేద మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు కదా సార్. సో పొద్దున ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కడి నుంచి చేయగలుగుతారు సార్? అంతంత ఇప్పుడు 100 కోట్ల ఎకరం పెట్టి కొన్న దగ్గర నీకు 50 లక్షలకు 60 లక్షలకు అపార్ట్మెంట్ ఇస్తాడా సార్? పరిస్థితి లేదా, కొనే పరిస్థితి లేనప్పుడు దీని మీద ఆధారపడిన చాలా మంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ నమ్ముకొని ఉన్న వీళ్ళు మార్కెటర్స్ ఉన్నారు సార్, వాళ్ళ పరిస్థితి దయనీయంగా చాలా దారుణం. ఎందుకంటే చాలా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక మీరు అన్నారు కొన్ని వేల అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి, లక్షల అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి సార్. అవి కొనే పరిస్థితి లేదు. అది లేనప్పుడు మార్కెటర్ ఏం చేస్తాడు సార్? దాన్ని నమ్ముకొని ఉన్నారు. అలాంటి వాళ్ళు చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. వాస్తవం అది. కరోనా తర్వాత యాక్చువల్గా మిడిల్ క్లాస్ బాగా చితికిపోయి ఉన్నారు సార్. చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇంతింత లక్షల్లో పెట్టుబడి పెట్టే పరిస్థితులలో ఇప్పుడే కొద్దిగా తీరుకుంటున్న పరిస్థితిలో వాళ్ళకు మెల్లెలో గుడ్డిలాగా కొద్దిగా ఫామ్ ల్యాండ్స్ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతున్నారు సార్. దానివల్ల కొంత వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే పరిస్థితికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. కాబట్టి ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, ఇంకా అంటే అగ్రికల్చర్ వేరే అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ తీసుకునే పరిస్థితులలో లేవు. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలన్నా కూడా లక్షల్లో ఉంది సార్. ఇక్కడ తెలంగాణ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మినిమం 50 లక్షల పైమాటే కానీ తక్కువ లేదు. ఇలాంటి పరిస్థితులలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి మార్కెటర్స్ కూడా కొంత సందిగ్ధతలా, అంటే వాళ్ళు కూడా ఒక దయనీయ పరిస్థితిలో, కొంతమంది అయితే మళ్ళీ దీన్ని వదిలేసి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో కూడా కొంతమంది తయారయ్యారు. సార్ మీరు చెప్పాలి, మీరు కరెక్ట్గా చెప్పగలరు అనుకుంటున్నా. యాదాద్రి భువనగిరి అంటే యాదగిరి గుట్ట బేస్ మీద బోల్డ్ అంత బిజినెస్ జరిగింది. యాదగిరి గుట్ట ప్రారంభోత్సవం నాటికి అసలు ఇది ఒక అద్భుతం జరగబోతుంది, ఇట్స్ రియల్ బూమ్ అనేలాగా దాన్ని క్రియేట్ చేసి రేట్లు భారీగా పెంచేశారు. చాలా నాకు తెలిసి గజం 12,000, 15,000, 20,000 దాకా పోయిన పరిస్థితి చూశాను నేను. ఈరోజు 5 ఏళ్ల క్రితం నాటి రేటు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంది అన్నది నాకు వచ్చిన టాక్. నిజమేనా? 100% రియల్ సార్. యాదాద్రి డెవలప్మెంట్స్ 11,000 కోట్ల డెవలప్మెంట్స్ అని సుమారుగా 6 గ్రామాలు YTDA పరిధిలోకి వచ్చాయి. దాంట్లో మనం ఊహించని అక్కడ డెవలప్మెంట్స్ వస్తున్నాయి.
తర్వాత ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇంకా ఏదో వస్తుంది అనేది అభూత కల్పన కల్పించి కేసీఆర్ గారు దానికి ప్రత్యేకమైన ఒక 100 కోట్లు ఇయర్లీ ఒక ప్యాకేజ్ ఇస్తుండ్రని అనేసరికి అక్కడ సుమారుగా 400కు పైన రియల్ ఎస్టేట్ కంపెనీలు పుట్టుకొచ్చినాయి. అక్కడ జనగం అక్కడ ఆలేరు జనగాం మన వరకు ఆలేరు జనగాం జనగాం, వరకు ఆలేరు గన్పూర్ జనగాం వరకు, దాకా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇటు సిద్దిపేట వరకు, ఉమ్. తర్వాత అరౌండ్ రేడియస్ అనేది ఒక 40 కిలోమీటర్స్ యాదాద్రి ఓకే టెంపుల్కి ఎస్ దాన్ని బేస్ చేసుకొని వచ్చినాయి. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ 2014-15లో 3000 రూపీస్కి అమ్మిన ప్లాటు ఇప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో ఆ రేటు అవును ఒకవేళ రీసేల్ వస్తుందా ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం అమ్ముకుంటే ఆ పరిస్థితి ఉందా అంటే లేదు మీరు అన్నట్టుగా అది ఆగిపోయిన పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే దూరంగా ఉన్న ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అనేది బాగా స్ట్రక్ అయింది. ఎస్ తర్వాత అప్రిసియేషన్ కూడా లేదు ఎస్ కొన్ని ఏరియాల్లో. అవును సార్. రామారావు గారు, తెలంగాణ పల్లెల్లో ఒక 6 నెలల క్రితం వరకు అంటే రియల్ ఎస్టేట్ అంటే 100 కోట్లు అనేది హైదరాబాద్లో చూసాము. మారుమూల పల్లెల్లో కూడా సార్ ఒక ఎకరాకి 20 లక్షలు 30 లక్షలు అమ్మిన సందర్భాలు. అంటే సిటీకి ఇక్కడ నుంచి 150-200 కిలోమీటర్ల దూరంలో కూడా మినిమం 10 లక్షల నుంచి 20-30 లక్షల ఎకరం అమ్మిన ఒక 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 దాన్ని ఏమంటారు ఒక అద్భుతమైన సిచ్యువేషన్ చూసాం మనం. ఇప్పుడు ఏమైంది? మొత్తంగా ఆగిపోయిన పరిస్థితి. ఇక అసలు యాక్చువల్గా అంటే రేటు తగ్గలేదు సార్ ఎక్కడ. అదే తగ్గదు, అదే తగ్గదు కదా. కార్డు వాల్యూ పెరిగింది, ఎస్ వనరులు పెరిగినాయి, ఎస్ అంటే కల్టివేషన్ స్కోప్ పెరిగింది. ఎస్ కాబట్టి ఖచ్చితంగా రేట్లు అనేది మామూలుగా 10 లక్షలు ఉన్న రేటు 50 లక్షలకు వచ్చింది. అవును. కాకుంటే ఇప్పుడు కొండకొచ్చ కోటి రూపాయలకు కూడా వెళ్ళింది ఎకరం. కోటి రూపాయలకు కూడా ఊళ్ళల్లో. వెళ్ళింది. Yes, అవును. కాకుండా ట్రాన్సాక్షన్స్ అనేది అట్లా స్తబ్దంగా ఉంటాయి. రేపు ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ పుంజుకుంటది అనేది ఖచ్చితంగా అనుకుంటున్నా. అవునా సార్? అంటే మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడగానే మన దాన్ని ఏంటి సార్ ఏం సిటీ అదే ఫార్మా సిటీ విషయంలో మేము రద్దు చేస్తున్నాం అనేసి ఒక మాట. నిజానికి రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యక్తి, మీ రంగానికి చెందిన వ్యక్తి. ఆయన ఎప్పటికీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తి. ఆయన ఫార్మా సిటీ విషయంలో నిర్ణయం తీసుకోవడం, వెంటనే మళ్ళా ఒక 3-4 రోజులు 10 రోజుల తర్వాత మార్చేయడం, మళ్ళీ లేదు అట్లా కాదు ఇట్లా అనడం, ఇది ఇండస్ట్రీకి ఒక పెద్ద షాక్. ఏదో జరుగుతుంది, ఎక్కడో అనిశ్చితి ఉంది అనే ఆ భావన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాన్సాక్షన్ కానీ ఆగిపోయినాయి అంటారు. నేను మీరేమంటారు? అది అంతేనండి. అనిశ్చితి ఉన్నప్పుడు ఎవరు ధైర్యం చేయలేరండి. రియల్ ఎస్టేట్ రంగంలో నాకు తెలిసి ఏమిటంటే కొంతమంది ప్రిన్సిపల్స్ ఉంటారు. అవును. ఓ 10 మంది ఉంటారు. నాదొక 50 కోట్లు, ఇంకొకరిదో 100 కోట్లు, ఇలా 10 మంది ప్రిన్సిపల్స్ కలిసి ఒక సిండికేట్గా ఫార్మ్ అవుతారు. అవును. ఆ డబ్బుకి మీ డే 1 నుంచి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుద్ది. అది బయటపడరు. వాళ్ళు ఎప్పుడు డిగ్నిటీగానే ఉంటారు. ఓకే. దాంట్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళు ఎప్పుడైతే మీకు ఫ్లాట్స్ ఇస్తామో లేకపోతే ఎప్పుడైతే ఫ్లాట్లు వేసి అన్న టైంకి వాళ్ళు చేయలేకపోయారంటే వాళ్ళు చాలా టెన్షన్తో కూడుకున్న జాబ్. అర్థమైందా? ఇంత టెన్షను, ఇన్ని వడ్డీలు, ఇదంతా భరించి అంటే ఈ మెటీరియల్తో పాటు ఇంత టెన్షన్తో భరించి ఆ ఫ్లాట్లు స్టాగ్నెంట్ అయిపోయాయి అనుకోండి, ఆ బిల్డర్ ఏమైపోతాడండి? ఆలోచించండి. కనుక ఫెయిర్గా ఉందనుకోండి, మీరు వెళ్ళండి, నేను చూస్తాను. ఈ సాధక బాధకాలు ఏమిటి చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మా ప్రభుత్వ పరంగా మా నుంచి మీకు ఏమి సహాయం కావాలో చెప్పండి. అక్కడ ఒక పరిశ్రమ అన్నారు కదా, 4 పరిశ్రమలు తెస్తాం. ఈ విధంగా ప్రభుత్వం తాలూకు ప్రోత్సాహం ఉండాలండి. మరి దీన్ని కూడా పరిశ్రమ అంటున్నారు కదా, రియల్ ఎస్టేట్ పరిశ్రమ అంటున్నారు కదా, మరి పరిశ్రమకు కావాల్సిన వనరులు మీరు ఎందుకు ఇవ్వరు? సార్ ఇప్పుడు 5 లక్షల కుటుంబాల 5 లక్షల మంది అంటే చిన్న కుటుంబం. ఈ టైంలో సీఎం గారు ముందుకు వచ్చి భరోసా ఇవ్వాలి సార్. రియల్ ఎస్టేట్ రంగానికి ఎలాంటి డోకా లేదు, నేనున్నాను, నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన నేను పర్సన్ కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన అని చెప్తున్నాడు. కాబట్టి తను ముందుకు వచ్చి అడ్వాన్స్ కాదు, అందరికీ మీకు భరోసా ఇస్తున్నాను, నేను మీకు కావాల్సిన సదుపాయాలు, మీకు కావాల్సిన మౌలిక వసతులు అన్ని నేను కల్పించడానికి సిద్ధంగా ఉన్నాను అని ముందుకు ఆయన వచ్చే వరకు కొంచెం ఈ సందిగ్ధత అనేది ఉంటుంది సార్. ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు రావాలి.